ఆరాధించడానికి ఫిబ్రవరి ప్రార్థన సహవాసానికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం దేవుని ఆరాధించుకున్నప్పుడు కొన్ని మాటలు చేయాలనుకుని ఆరాధించుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు అందరం కలిసి చదువు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు. అయితే యథార్థంగా ఆరాధించేవారు సత్యముతోను తండ్రిని ఆరాధిస్తుంది. అది ఇప్పుడు వచ్చే అన్నది తను ఆరాధించేవారు ఎట్టి వారే కావాలని దేవుడు అలాగే 8వ కీర్తన అందరం కలిసి మార్చి చదువు. కీర్తన 8, 455వ పేజీ. ప్రధాన గాయకునికి కీర్తి రాగం బట్టి పాడలేదు. దాని యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. నీ చేతి పని అయిన నీ ఆకాశంలో నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామమును ఎంత ప్రభావం. దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ కలిగిన తండ్రి, జీవన మరొకసారి ఇంకా మార్పు తీసుకున్నాండి. నేను ఆయా కారణం చేత మనకి ఈ కీర్తన తెలిసిన కీర్తనే 8వ కీర్తన. మనకి 150 కీర్తనలు ఉంటాయి. ఇందులో రకరకాల థీమ్స్ తోటి రకరకాల కీర్తనలు ఉంటాయి. ఉదాహరణకి గతంలో చెప్పే ఉంటాను పెనిటెన్షియల్ సాంగ్స్ అని, అంటే పశ్చాత్తాప కీర్తనలు. గుర్తున్నాయి నంబర్స్ ఎవరికైనా ఏ కీర్తనలు అనేది వీలైతే రాసుకోండి. 6వ కీర్తన, 32వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తన, 102వ కీర్తన, 130, 143. ఈ వేడిటిని ఏమంటారంటే పెనిటెన్షియల్ సాంగ్స్, పశ్చాత్తాప కీర్తన. మీరు అందులో చదివితే పక్కన ఉన్న భక్తులు మ్యాక్సిమం దావీదు కనిపిస్తాడు. వారు ఏ రీతిగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతారు. 6, 32, 38, 51, 102, 130, 140 అలాగా రకరకాల కీర్తనలు ఉంటాయి. అయితే కొన్నేమో మెస్సియానిక్ సాంగ్స్ అంటారు, యేసు ప్రభువుని గురించిన కీర్తనలు. అందులో కొన్ని ముఖ్యమైన ఏంటంటే 2వ కీర్తన, 8వ కీర్తన, 16వ కీర్తన, 22, 23, 40, 41, 45, 68, 69, 89, 91, 109, మధ్యలో 102, 109, 110, 118. వీటన్నిటిని ఏమంటారంటే మెస్సియానిక్ సాంగ్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను. 2, 8, 16, 22, 23, 40, 41, 45, 68, 69, 89, 91, 102, 109, 110, 110. వీటిని మెస్సియానిక్ సాంగ్స్ అంటారు. అంటే యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలు
ఈ కీర్తనలో కనిపిస్తాయి. అలాగా రకరకాల కీర్తనలు, కొన్నేమో రాయల్ సాంగ్స్ అంటారు. ఇవన్నీ మనం అన్ని చెప్పట్లేదు, కానీ ఈ 8వ కీర్తన కోసం దీన్ని మెస్సియానిక్ సామ్ అంటారు. మరొక వైపు ఏమంటారంటే క్రియేషన్ సాంగ్స్ అంటారు. అంటే సృష్టిని గురించిన కీర్తనలు, దేవుని యొక్క సృష్టి ఎక్కడెక్కడ ఉన్నది అనే దానికోసం క్రియేషన్ సాంగ్స్ అంటారు. అవి ఎక్కడ ఉన్నాయంటే లేదంటే క్రియేషన్, ఇంకా అర్థం అవ్వాలంటే నేచర్ సాంగ్స్ అంటారు. నేచర్ NATUR అవి 8, 19, 29, 65, 104. 8, 19, 29, 65, 104. మనం పోయిన వారం ఏ కీర్తన ధ్యానించుకున్నాం? పోయిన ఆదివారం ఏ కీర్తన ధ్యానించుకున్నాం? 19వ కీర్తన ధ్యానించుకున్నాం. చూడండి, 19లో కూడా దేవుని సృష్టి వాసం చూసుకున్నాం కదా పోయిన వారం. ఆకాశంలో దేవుని మహిమను వివరించినది, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరిచినది అంతా మనకి కనిపిస్తుంది. అంటే మీకు అర్థం అవ్వాలనేసి ఒకసారి 29వ కీర్తన చూడండి. 29వ కీర్తనలో కూడా నేచర్ సాంగ్స్ అంటారు. ఇక్కడ నేచర్ సాంగ్ లో అదొక కీర్తన. ఇందులో 5వ స్టార్టింగ్ లో 3వ వచనంలో ఆయన స్వరం జలముల మీద గురుపు వలె మహాజలములు కనిపిస్తుంది. 5వ వచనం నుంచి దేవదారు వృక్షంతో, లెబానోన్ దేవదారు వృక్షంతో, 6 నుంచి జంతువులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే సృష్టి గురించి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత 65లో కనిపిస్తుంది. 65వ కీర్తనలో కూడా 5వ వచనం నుంచి మాకు రక్షణకరమైన దేవ, భూదిగంతంలో నివాసులందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడ, ఇవన్నీ కనిపిస్తుంటాయి పర్వతములని. 7వ వచనంలో సముద్రంలో దోష. తర్వాత అంటే మిగతా వాటిలో కూడా ఇవన్నీ ఉంటాయి, కానీ మొత్తం కీర్తన అంతా కూడా దీని మీద ఫోకస్ అయి ఉంటుంది. కీర్తన ఆ చివరి వరకు పచ్చిక పట్లు, మంగలు, బోయలు, సస్యం ఇలాగా. అలాగే ఇంకొకటి 104వ కీర్తన కూడా మనకి కనిపిస్తుంది. చూడండి, 104వ కీర్తన. మనకి ఇందులోనే సృష్టిని గురించిన చాలా ఆన్సర్లు కనిపిస్తూ ఉంటాయి. 104వ కీర్తనలో ఈ స్టార్టింగ్ నుంచి జలములు, మేఘములు, గాలి రెక్కలు, 4వ వచనంలో వాయువులు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి చూడండి, 20వ వచనం నుంచి చదువుతున్నాను. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అవుతున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుతాయి. సింహాలు ఎప్పుడు పనిచేస్తున్నాయండి? ఒకసారి సామెతలు చేద్దాం. సామెతల్లో 22:13 చదవండి ఎవరండి. సోమరి బయట సింహం ఉన్నది, వీధుల్లో నేను చంపబడుతున్నాను. ఈ సోమరి ఏం చెప్తున్నాడంట? బయట సింహం ఉన్నది, వీధుల్లోకి వెళ్తే చచ్చిపోతాను, అందు గురించి నేను ఏం చేయను, పని చేయడానికి వెళ్ళను అంటాడు. సింహం ఎప్పుడు తిరుగుతుంది? ఉదయం తిరుగుతుందా? అంటే మనం బైబిల్లోంచి కొన్ని మనకు అర్థమవుతాయి అనమాట. సింహం రాత్రి తిరుగుతుందని ఉంది, కానీ సోమరి తను తప్పించుకోవడానికి ఒక కబుర్లు ఏం చెప్తున్నాడంటే, వీధిలో సింహం ఉన్నది కనుక నేను వెళ్ళను. అంటే ఈ నేచర్ సాంగ్స్ అనేవి మనం చదువుతూ ఉంటే ఆయన సృష్టిలో చాలా రహస్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం 8వ కీర్తన ఒకసారి ధ్యానించుకుంటాం. ఈ 8వ కీర్తనని ఒకవైపు నేచర్ సామ్ అంటారు, అంటే ఆ సృష్టి గురించి ఉంటుంది, క్రియేషన్ గురించి. మరొక వైపు మెస్సియానిక్ సామ్, యేసు ప్రభువుని గురించి కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. ఇందులో ఉన్న క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఈ కీర్తనలో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, నీవు నరపుత్రుని దర్శించటకు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏర్పడ్డాడు, నీవు నరపుత్రుని దర్శించటకు వాడు ఏర్పడ్డాడు. అసలు మనిషి అంటే ఏమాత్రం, మనిషి ఎవరు అసలు అనే ప్రశ్న. దానికి జవాబు ఏంటి చెప్పండి? దానికి జవాబు ఏంటి? దానికి జవాబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంతే కదా? ఏ మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. కనుక ఒకవేళ దేవుడు ఎవరినైనా ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోవాలంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మెస్సియానిక్ సామ్ అనుకున్నాం కదా, యేసు ప్రభువారిని గురించిన కీర్తన. ఇక్కడ ఇంకొకటి మనకి పూర్తిగా అర్థం కాదు, కానీ పైన ఏమనుందంటే గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది. గిత్తీత్ అంటే వైన్ ప్రెస్ అంటారు, అంటే ద్రాక్షల తొట్టి.
మరి ఇస్రాయేల్ యొక్క భాష రాగం అనేది మనకు తెలియదు, కానీ ఈ గిద్దీత్ రాగం అనేది 3 కీర్తనల పైన మనకు కనిపిస్తుంది. 8లో కనిపిస్తుంది, 81లో, 84లో కనిపిస్తుంది. జస్ట్ మీరు తెలుసుకోవాలని, దాని గురించి ఇంకా అధికంగా మనం తెలుసుకుంటే కనుక నేను మీకు చెప్తాను. 81లో పైన కనిపిస్తుంది గిద్దీత్ అని రాగం మీద పాడిన కీర్తన. 84లో గిద్దీత్ అని రాగం మీద పాడదగినది పౌరవ కుమారుల కీర్తన. అయితే ఇక్కడ మనము ఇందులో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అంటే ఆయన మహిమార్థమే సృజించాడు కనుక ఎవరెవరైతే ఆయనని స్థుతిస్తారో లేకపోతే ఆయన కోసం జీవిస్తారో వారు దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉన్నారు. అందుకే 2 సార్లు కనిపిస్తుంది, భూమి అంతటా ఈ నామము ఎంత ప్రభావం గలది. 9వ వచనంలో యెహోవా ప్రభువా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. మరి దేవుని నామానికి మనం ప్రభావం ఎలా తీసుకొస్తామంటే 2 రకాలుగా తీసుకొస్తాం. యేసుప్రభువు వారి యొక్క బోధల ప్రకారం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వరకు నేను చదువుతాను వినండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టికే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనారు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఎంట నుండి వారికి అందరికీ వెలిగించకై దీపస్తంభం మీదనే పెట్టరు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపలేదు. ఇక్కడ మనము ఆయన యొక్క లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా మనం ఉంటాం. ఉప్పు ఏ రీతిగా అయితే ఆహారానికి రుచినిస్తుందో లేకపోతే ప్రిజర్వేటివ్ గా వాడబడుతుందో, అలాగే ఈ వెలుగు లోకంలో అందరికీ వెలిగింపునిస్తుందో దీపము, ఆ రీతిగా మనం దేవుని నామాన్ని మహిమపరచగలం. అయితే 8వ కీర్తన మనం చూస్తే 3 భాగాలుగా చూడొచ్చు. మొదటి 2 వచనాల్లో దేవుడు మనల్ని సృష్టించాడు అని మనం చూడొచ్చు, గాడ్ హస్ క్రియేటెడ్. తర్వాత 3-4 వచనాల్లో గాడ్ కేర్స్ ఫర్ us, దేవుడు మన కోసం చింతిస్తాడు లేకపోతే మనకు కావాల్సిన సదుపాయం కలిగిస్తాడు. ఆ తర్వాత 4 వచనాలు చూస్తే గాడ్ క్రౌన్స్ us, దేవుడు మనము కిరీటం ధరింపజేస్తాడు. ఈ 3 సంగతులు మనకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం చూస్తే యెహోవా మా ప్రభువా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడు. ఇక్కడ ఏమనుందంటే స్టార్టింగ్ లో ఎవరి ప్రభు అయినా మా ప్రభు అంటే ఇది ఎవరి కోసం చెప్తున్నాడు దావీదు? మా ప్రభు అనే మాట ఇశ్రాయేలు కోసం, యూదుల కోసం చెప్తున్నాడు. అయితే ఇక్కడ మా ప్రభు అనే దాంట్లో మనము అర్థం చేసుకోవాల్సిన సంగతులు ఏంటంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు అనే సంగతి మనం గ్రహించుకోవాలి. మా ప్రభు అంటే వేరే వాళ్ళకి ఇంకొక ప్రభు ఉన్నాడు అనే సంగతి కాదు. ఎందుకంటే అందరికి ఒకడే ప్రభువు, అందరినీ ఆయన సృష్టించాడు. అయితే యూదుల్ని అబ్రహాం సంతానమైన ఇశ్రాయేలు వారిని ఆయన ఏర్పరచుకున్నాడు కనుక వారు మా ప్రభువా అని పిలుస్తున్నారు. అయితే వాస్తవానికి దేవుడు వాళ్ళకి మాత్రమే ప్రభువు వండుకోవాలని ఆయన ఉద్దేశం కాదు. వాళ్ళ ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనాలకి ఆయన యొక్క మహిమ తెలియాలి. ఉంటారు కానీ మన దేవుడు సర్వలోకానికి ఒక్కడే దేవుడు కనుక ఆయన ఏదో ఒక జాతి ప్రజలకైనా దేవుడు కాదు, అందరికీ దేవుడు. అందుకే యూదులు ఏమంటారు చూడండి, 100వ కీర్తనలో మనకు కనిపిస్తుంది. 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన దేవుడు కనుక మనం ఆయన ఓన్ చేసుకోవాలి అనే సంగతి మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. ఇలా చాలా చోట్ల ఉంటారు. 135వ కీర్తనలో కూడా మనకు కనిపిస్తుంది. 135వ కీర్తన 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. మన ప్రభువు అని చెప్పేసి అక్కడ వారు వాడుతున్నారు. ఆ తర్వాత 147వ కీర్తనలో కూడా మనకు కనిపిస్తుంది. 147వ కీర్తన 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన అని చెప్పి వాళ్ళు రోజు చేస్తున్నారు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట మనం చూస్తాం. అలాగా బైబిల్లో అనేక మంది, నెహెమ్యా కూడా అలాగే ప్రార్థిస్తాడు చూడండి. నెహెమ్యా 10వ అధ్యాయము
ఇంగ్లీష్ లో అయితే 30వ వచనం వస్తుంది. ఆ 32వ వచనంలో మనకు కనిపిస్తుంది, మన దేవుని మందిరపు సేవ నిమిత్తం. మన అనే మాట చాలా సార్లు కనిపిస్తుంటది, మన అనే మాట. తర్వాత 39లో అనుకుంటా, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము అనే మాట మనకు కనిపిస్తుంది. కనుక వీళ్ళందరూ ఓన్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఆయన కేవలము వారికి మాత్రమే దేవుడు కాదు, కానీ ఆయన అందరికీ దేవుడు. రెండవ దీన్ని మనము ఏమనుకున్నాం, మెస్సియానిక్ సామ్ అనుకున్నాం. అంటే యేసు ప్రభువుని గురించిన ప్రవచనం కలిగిన కీర్తన. అందుకోసం మనకి ఇది కొత్త నిబంధనలో కనీసం 4 సార్లు కనిపిస్తుంది. కొత్త నిబంధనలో మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనం, వీరు చెప్తున్నది వింటున్నావా అని ఆయన అడిగింది. అందుకు యేసు వింటున్నాను, బాలుల యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధింపజేస్తుంది అనే మాట మీరు అన్నట్టు చదువులేదా అని వారితో చెప్పారు. ఇక్కడ యేసుప్రభువు ఏ మాటని ఆయన వాడుతున్నారు? 8వ కీర్తనలో 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థితుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఫస్ట్ గా మొదటి 2 వచనాల్లో ఆయన మనల్ని సృష్టించిన దేవుడిగా చూస్తున్నాం. మా ప్రభు అంటే వారు ఆయనని సొంతం చేస్తున్నారు, మనం కూడా ఆయనని ఆ రీతిగా సొంతం చేసుకునే వారు పొందాలి. తర్వాత ఆయన వారికి మాత్రమే దేవుడు కాదు, కానీ అందరికీ దేవుడు అనుకుంటున్నాం. ఇంకా మనం ఏం గమనించవచ్చు అంటే, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడు. ఆయన యొక్క మహిమను ఆకాశాల్లో కనపరుస్తున్నాడు. పాత నిబంధనలో ఆయన మహిమను ఎక్కడ ఉంచాడు చెప్పండి? పాత నిబంధనలో ఆయన మహిమను ఎక్కడ ఉంచాడు? ప్రత్యక్ష గుడారంలో ఆయన మహిమను ఉంచాడు. కనుక ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న రకరకాల సంగతులు యేసు ప్రభువుని సూచిస్తున్నాయి. కొత్త నిబంధనలో ఎక్కడ ఆయన మహిమను చూపించాడు? యేసుక్రీస్తు ప్రభువులో ఆయన యొక్క మహిమను మనం చూస్తాం. ఇంకా వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. ఇంగ్లీష్ లో ఏమని ఉంటుందంటే, రైట్ ట్రాన్స్లేషన్ లో ఈ టాబర్నకిల్డ్ అమాంగ్ us అని ఉంటుంది. అంటే ఆయన మన మధ్య ఒక ప్రత్యక్ష గుడారంగా అయిపోయాడు. యేసుక్రీస్తు వారు ఆయన మన మధ్యలో ఒక ప్రత్యక్ష గుడారం. అది ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయింది? అది దేవుని మందిరం అనే ఈ యొక్క భౌతికమైనది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనలోనికి గుడారంలో వచ్చేసాడు. లేకపోతే మన గుడారంలోనికి ఆయన నివసించడానికి వచ్చేసాడు. అంత గొప్ప దేవుడు. అయితే ఇంత గొప్ప దేవుడు, మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన ఎక్కడికి దిగిపోయాడంటే, ధర్మని చిన్నపిల్లలు దేవుని స్థుతిస్తే దాని ద్వారా ఆయన మహిమపరచబడతాడు. అంటే ఒక చిన్నపిల్లడు దేవుని స్థుతించడానికి మాత్రాన ఆయన యొక్క గొప్పతనం ఏమాత్రం తగ్గిపోదు అని దేవుడు ఇక్కడ నిరూపిస్తున్నాడు. అందుకే మనం బైబిల్లో చూస్తాం, ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు రావడానికి ముందు నిర్మాకాండం 1-2 అధ్యాయాలు అక్కడ మనం చూస్తాం. దేవుడు భూమి మీదకి ఎవరు తీసుకుని వచ్చాడు? మోషేని తీసుకుని వచ్చాడు. భక్తులు ఏం చెప్తాడంటే, మోషే ఆ యొక్క జమ్ము పెట్టిలో ఉన్నప్పుడు అరిచిన అరుపులు ఐగుప్తు సామ్రాజ్యాన్ని మోకరిల్లేలా చేశాడు. అంటే బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంగా నీవు ఒక దుర్గంను స్థాపించున్నావంటే, ఆ మోషే యొక్క ఏడుపులు, ఆ 3 నెలల బాలుడి యొక్క ఏడుపులు ఐగుప్తు దేశము వంగి ఇశ్రాయేలుని విడిచిపెట్టేట్టుగా చేశాడు. తర్వాత సమూయేలు యొక్క ఏడుపు ఇశ్రాయేలుకి ఒక రక్షణ తీసుకొచ్చి 400 సంవత్సరాల పాటు లేని దేవుని ప్రత్యక్షతను తీసుకొచ్చి, తర్వాత దావీదు లాంటి ఒక రాజును పుట్టించి వారందరినీ ఎంతో బలమైన రాజ్యంగా చేయడానికి సమూయేలు యొక్క ఏడుపు, లేకపోతే సమూయేలు యొక్క స్థుతులు ఒక కారణమయ్యాయని చెప్పి చెప్తారు. కనుక దేవుడు ఎప్పుడు అల్పులైన వారిని ఆయన అనుకుంటాడు. నేను దేవుని కోసం ఏదో చేయగలను, లేకపోతే పరలోకానికి వెళ్ళడానికి నాకు ఏదో అర్హత ఉంది అనుకునే వాళ్ళని ఆయన ఏమాత్రము ఎన్నుకోలేదు. అందుకే మనం 1 కొరింథీలో మన అందరికీ తెలిసిన మాట, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఏ శరీరియు 27వ వచనం, ఏ శరీరియు దేవుని దర్శించినట్టు జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకంలో నుండి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఇలా మనం చూస్తే మనం ఏ చేతగాని లిస్టులో మనం పెట్టుకుంటామో మనం వాడుకుంటాడు, ఏ ఎన్నికైన లిస్టులో మనం పెట్టుకుంటామో దేవుడు మనల్ని
తప్పించేస్తాడు. లోకంలో ఉన్న బలమైన మనుషులను సిగ్గుపరచడానికి దేవుడు చంటి పెట్టాలని పసిపిల్లలను ఆయన ఎన్నుకున్నాడని మనం అనుకోవచ్చు. కనుక ఈ యొక్క మొదటి 2 వచనాల్లో ఆయన యొక్క మహిమను మనం చూస్తున్నాం. ఆయన మనం సృష్టించాడనే సంగతి చూస్తున్నాం. ఏ రీతిగా చంటి పెట్టడం ద్వారా ఆయన యొక్క స్థుతుల మూలంలో ఒక దుర్గాన్ని స్థాపించడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి ఒక చిన్న బాలుడిగా వచ్చి భూలోకం అంతటిగా ఆయన రక్షణను తీసుకొని వచ్చాడు. బైబిల్లో కూడా దావీదు గురించి చూస్తాం కదా, గొలియాతు ముందు అతడు చాలా చిన్న బాలుడు, కానీ దేవుడు దావీదు ద్వారా గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఆ తర్వాత మనం 3-4 వచనాల్లో చూస్తే, నీ చేతి పని అయిన నీ ఆకాశంలోను నీ కలుగు చేసిన చంద్ర నక్షత్రంలోను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. కనుక ఇక్కడ దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేసి మనిషి కోసం ఇచ్చాడు. ఇంకా 24వ కీర్తనలో కూడా మనకు కనిపిస్తుంది. 24వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తాం, భూమియు దాని సంపూర్ణతయు లోకములో దాని నివాసమును యెహోవాయే. కనుక వీటన్నిటిని ఆయన మనకిచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే, దావీదు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ చేతి పని అయిన ఆకాశం అంటున్నాడు. కనుక వాస్తవానికి ఇవన్నీ దేవుని యొక్క ఒకటి మాట ద్వారా వచ్చాయి, కానీ దావీదు నీ చేతి పని అంటున్నాడు. 6వ వచనంలో కూడా నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు అంటే అన్నిటిలోనూ ఆయన యొక్క హస్తం ఉన్నది అనే సంగతి దావీదు గ్రహిస్తున్నాడు. అయితే వాస్తవానికి ఇశ్రాయేలీయులు ఎవరూ కూడా సృష్టిని ఆరాధించడానికి లేదు. కనుక ఆకాశం ఎంత అద్భుతంగా ఉంది, ఈ సముద్రాలు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి, కనుక వాటిని ఆరాధిస్తామనడానికి దేవుడు పర్మిషన్ లేదు. సృష్టికర్తను మాత్రమే వారు ఆరాధించాలి. అయితే ఇలాంటి వారికి దేవుడు ఇంత గొప్ప సృష్టిలో మనుషుడు చాలా అద్భుతమైన వాడు. వాస్తవానికి దేవుడు ఆయనకి ఎలాంటి అధికారం ఇచ్చాడంటే, ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, అంటే నరుని, స్త్రీని, పురుషుని, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మనము మొదటిగా ఏం చూసుకున్నామంటే, దేవుడు మనం సృష్టించాడు అనుకున్నాం. రెండవది ఆయన మనను గురించి పట్టించుకునే దేవుడుగా, జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. మనుషుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు వాడు ఏపాటి వాడు. కనుక దేవుడు ప్రతి తరంలో ఎవరో ఒకరిని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇప్పటికీ శాశ్వతంగా అనేక మంది బ్రతుకున్నారు. మనము ఆదికాండము 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుడు ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ? ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అక్కడ వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 29వ వచనంలో, దేవుడు ఆ మైదానం పట్టణాన్ని పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే 30వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు మరొకరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 30 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను. కనుక మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. కనుక ఆయన కనుక మనం మర్చిపోయాడంటే మనం ఎవరు, మన యొక్క ఉనికి ఏమాత్రము లేనిదిగా ఉంటారు. అయితే మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు మనకు కిరీటం ధరింపజేసే దేవుడు, లేదంటే మనకు అధికారాన్ని ఇచ్చే దేవుడు. కిరీటం అనేది అధికారాన్ని సూచిస్తుంది. దేవుడు మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూసుకున్నట్టు మనిషికి యావత్ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. ప్రతి జంతువు మీద, ప్రతి పక్షి మీద, ప్రతి ప్రాకే పురుగు మీద అధికారం ఇస్తే మనిషి ఏం చేసుకున్నాడు? దాన్ని పోగొట్టేసుకున్నాడు. అయితే ఈ సైన్స్ ఏం చెప్తే చెప్పండి, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? కోతి నుంచి వచ్చాడు అని చెప్తుంది. అంటే జంతువుల మీద కొంచెం ఎక్కువ అని చెప్తుంది ఈ సైన్స్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేస్తున్నావు. దేవుని కంటే కొంచెం తక్కువ వాడని బైబిల్ చెప్తుంటే, సైన్స్ ఏం చెప్తుంది? జంతువు కంటే కొంచెం ఎక్కువ అని చెప్తుంది. కనుక ఈ యొక్క మనిషి జ్ఞానం ఎప్పుడు మనిషిని తక్కువ చేసి చూపిస్తుంది, కానీ మనిషి యొక్క అసలైన విలువ దేవుని దగ్గరే మనకి కనిపిస్తుంది. ఇంకా హెబ్రీ పత్రికలో చూస్తే దేవుడు మనిషికి ఎంత ఆధిక్యత ఇచ్చాడో మనకు తెలుస్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, వీరందరూ అంటే దేవదూతలు,
రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మధికార. అంటే దేవదూతులందరూ పరలోకంలో మనకి ఏం చేస్తారు? సేవ చేస్తారు. మనకి సర్వెంట్స్ అన్నమాట. మనకి భూమి మీదే మనకి పరిచారం చేసే వాళ్ళు ఎవరు లేరు. మన పని మనమే చేసుకోవాలి. కానీ పరలోకానికి వెళ్తే దేవదూతులు మనకి పరిచారం చేస్తారు. ఇంత గొప్ప ఆధిక్యత అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొక్క అధికారాన్ని మనం పూర్తిగా చూస్తాం. ఉదాహరణకు చూడండి, ఆయన వెయిట్ పైన అధికారం కలిగి ఉన్నాడు. మత్తయి సువార్తలో, మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండేది. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేసి అడవి మృగములన్నీ ఏమవునాయి? ఏం చేసినాయి అంట? చదివాను కదా, అడవి మృగములతో కూడా ఉండేది. అంటే యేసుప్రభువు 40 దినాలు అడవిలో ఉన్న క్రూరమైన జంతువులన్నిటితో పాటు ఉంటే ఏమైనా చేసినవి ఆయన్ని చేయలేదంటే, ఏదైనా తోటలో దేవుడు ఆదామావులకు ఇచ్చిన అధికారాన్ని యేసుక్రీస్తు వారు భూమి మీద అనుభవించినట్టు మనం చూడొచ్చు. ఇంకా 11వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది ఆయన ఏ రీతిగా జంతువుల మీద అధికారం కలిగి ఉన్నాడు. మొదటి నుంచి 7 వచనాలు చూస్తే ఇక్కడ గాడిద గురించి మనకు కనిపిస్తుంది. అంతా మనం చదవం, కానీ యేసుప్రభువు వారు చెప్పినట్టు అక్కడ గాడిద ఉంటుంది, కోరుకుని రమ్మని, కానీ అది వచ్చేస్తుంది. వాస్తవానికి ఏ జంతువు కూడా తెలియని వ్యక్తితో పాటు వెళ్ళదు. కనుక యేసుప్రభువు వారు ఆయన ఇక్కడ మనం గొర్రెలు, ఎడ్లు, అడవి మృగములు, ఆకాశ పక్షులు వీటన్నిటిపైన అధికారం నుంచి ఉన్నామన్న రీతిగా 8వ కీర్తనలో ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే యేసుప్రభువు వారికి జంతువుల పైన అధికారం ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారికి పక్షుల పైన కూడా అధికారం ఉంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? లూకా సువార్తలో 22వ అధ్యాయం 34వ వచనం. ఆయన, పేతురు, నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పే వరకు నేడు కోడి కూలిదని నీతో చెప్పుచున్నాను. దానికి యేసుప్రభువు వారికి వేటి పైన అధికారం ఉంది? పక్షుల పైన అధికారం ఉన్నట్టు మనం చూస్తాం. ఇంకా చేపల పైన అధికారం ఉన్నట్టు మనకి చాలా సార్లు తెలుసు. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చూస్తాం కదా, మీరు కుడి వైపున వారు అనగానే లూకా సువార్త 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఐదవ వచనంలో, సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడింది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతున్న ఆయనతో చెప్పాను. వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. అలాగా ఇంకొకసారి నోట్లోంచి షెకెల్ వస్తుంది. పేతురు, యేసుప్రభువు వారు 6 షెకెల్ పన్ను, చెరొక 6 షెకెల్ పన్ను వారు చెల్లిస్తారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే, దేవుడు మనిషికి ఇచ్చిన అధికారము ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు కోల్పోయారు. యేసుక్రీస్తు వారిలో దాన్ని తిరిగి సంపాదించుకున్నారు. అయితే దేవుడు ఒక దినాన్ని మనం ఏం చేయబోతున్నాడు? తిరిగి పరలోకంలో మనిషి కోల్పోయిన కిరీటాన్ని ఎక్కడిస్తాడు? ఆయన పరలోకంలో ఇస్తాడు. ప్రకటన గ్రంథంలో మనం దాన్ని చూస్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం అనుకుంటా. మొదటి 6వ వచనంలో కనిపిస్తుంది. 6వ వచనంలో, ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులై ఉంటారు. ఇట్టి వారి మీద రెండవ మరణం నాకు అధికారం లేదు. దేవునికి క్రీస్తుని యాజకులే, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరంలో రాజ్యం చేయాలి. కనుక ఆయన యొక్క కిరీటం మనకి రాబోతుంది. కనుక ఓవరాల్ గా మన కీర్తన కనుక మనం చూస్తే మొట్టమొదటిగా ఏం కనిపిస్తుంది? తల్లి అనే దేవుడు మనల్ని సృజించాడు. సృజిస్తే ఆయన మన రాజులుగా, యాజకులుగా, లేకపోతే అధికారంతో సృజించాడు తండ్రి అనే దేవుడు. ఆదాము అవ్వలు లేకపోతే మన మొదటి తల్లిదండ్రులు అవిధేయత వలన అధికారాన్ని కోల్పోయారు. రెండవదిగా మనం ఏం చూస్తాం? కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి మనం విమోచించడానికి వచ్చారు. ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనం అందరము రక్షించబడ్డాం. మన యొక్క పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఆయన పునరుత్థానం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన తండ్రి కృపాశాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు కనుక మనం అందరము రక్షించబడుతున్నాము. మూడవదిగా మనం ఏం చూస్తాం? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో ఆ కార్యాన్ని జరిగించాడు. తద్వారా ఏమవుతుంది?
మనం అందరం ఆయన పోలికలోనికి మార్చబడుతున్నాం. ఒకనొక దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ యొక్క సంచకరువుగా ఉన్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు కనుక పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు కిరీటం కలిగిన వారమే. ఈ యొక్క 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టుగా 4వ వచనంలో నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏపాటి వాడు అన్నప్పుడు వాడు ఏపాటి వాడు అంటే వాడు ఆఫ్టర్. కాకపోతే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తం ద్వారా మనం అందరం ఏమైపోయాం, ఆయన కుమార్తెలుగా అయిపోయాం. దేవుడు జ్ఞాపకం చేసుకునేంత విలువైన వారము అయిపోయాం. కనుక మనం ఈ 8వ కీర్తన నుంచి మనం విన్న సంగతిని బట్టి మనం దేవుడిని ఆరాధిద్దాం. అయితే ఒక 2 వచనాలు మనం ఏం చూద్దామంటే, ఈ యొక్క కొత్త నిబంధనలో ఈ అధ్యాయం ఉన్న ప్రత్యేకత మనకి 2-3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. కొత్త నిబంధనలు ఇది ఎక్కడుందో మనం చూసుకుని ఆరాధన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏపాటి వాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసేదివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసేదివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేది, వారి పాదముల కింద సమస్తమును ఉంచేది. కనుక ఇవన్నీ యేసుప్రభువారికి సంబంధించిన మాటలు. ఇప్పుడు అవి మనకు కూడా ఆపాదించబడుతున్నాయి. ఇప్పుడు మన పాదాల కింద కూడా ఆయన సమస్తాన్ని పెట్టేశాడు. మనకు కూడా మహిమ ప్రభావాలని కిరీటంగా ధరింపజేశాడు. ఆయన చేతి పనుల మీద మనకు కూడా అధికారం ఇచ్చాడు. ఇదే మాట వల్ల మనకు పౌరు భక్తులు 1 కొరింథీలో రాస్తాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తాం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చించాను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. కనుక సమస్తాన్ని ఆయన పాదముల కింద ఉంచాడు. తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని అన్నిటికీ పైన ఆయన శిరస్సుగా నియమించాడు. అయితే ఇప్పుడు మనందరం కూడా వీటన్నిటిపైన అధికారం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఒక్కటే ఏం చేయాలి? దేవుని అధికారం కిందకి మనం రావాలి. దేవుని అధికారం కిందకి మనం వస్తే వీటన్నిటిపైన కూడా మనము అధికారాన్ని కలిగి ఉంటాం. కనుక దేవుని అధికారం కిందకి రావడమే ఏంటి చెప్పండి? ఆరాధన. మన యొక్క జీవితమే దేవునికి అధికారం కింద జీవిస్తే అది నిజమైన ఆరాధన. మనం వారం రోజులు జీవిస్తాం కానీ ఇక్కడికి వచ్చి మనం ఆరాధించే మాటలు వాస్తవమైన ఆరాధన కాదు. వాస్తవమైన ఆరాధన ఏంటి? వారం రోజులు బయట జీవించే జీవితం. దానికి రిఫ్లెక్షన్ గా దేవుని వాక్యాన్ని బట్టి మనం కొద్ది మాటలతో దేవుని ఆరాధిస్తాం. వాస్తవానికి మనం లైఫ్ స్టైల్ వర్షిప్ మనం చేయాలి. మన మాటలు, మన క్రియలు, మన యొక్క ప్రవర్తన సమస్తము దేవుని ఆరాధించేది ఉంటే అంతకంటే గొప్ప ఆరాధన దేవుడి కొద్ది మాట మనం